మిడిల్ కేస్ ఎకోటిస్కి స్వాగతం. ఇందుకు ముందు వీడియోలో రెడ్ జూల్ సీక్లెట్లు అనేది ఎలా బ్రీడ్ చేయాలనేది చెప్పాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి బ్రీడింగ్ అనేది ఎలా అవుతుంది, ఎలాంటి చేష్టలు చేయడం వల్ల బ్రీడింగ్ అనేది ఫెయిల్ అవుతుందని మొత్తం క్లారిటీగా చెప్పాను కదా. ఈ వీడియోలో ఆ జూల్ సీక్లెట్ యొక్క ఫ్రైస్ని అంటే వాటి పిల్లల్ని జాగ్రత్తగా ఎలా టేక్ కేర్ చేయాలి, వాటికి ఫీడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఇంకా ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలని ఈ వీడియోలో చాలా చక్కగా అయితే చెప్తాను క్లియర్గా. సో దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. మన ఛానల్లో తప్పించి ఏ ఛానల్లో కూడా ఇంత మంచి క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా నాలెడ్జబుల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా చెప్పరు. సో ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మిగతా గప్పీ ఫిషెస్, ఫైటర్స్ ఫిషెస్ అలా కాకుండా ఈ యొక్క జూల్ సీక్లెట్లు అనేవి చాలా బాగా పిల్లలు అనేవి చూసుకుంటూ ఉంటాయి. సో మనం వీటిని ఎలాంటి సెపరేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వాటిని డిస్టర్బ్ చేస్తే వాటిని పిల్లల్ని తినేసే ప్రమాదం అనేది చాలా తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా అయితే ఉండదు. ఇంకా ఈ పిల్లల్ని మనం పేరెంట్స్ దగ్గరే ఒక నెల రోజుల వరకు ఉంచవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు మనకి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బేబీస్ని మనం ఫ్రీ స్విమ్మింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత గుంపుగా తిరుగుతాయి. తిరిగిన తర్వాత ఎప్పుడైతే ఇవి గుంపుగా కాకుండా ఒక చోటన అటు ఇటు సెపరేట్గా తిరగడం స్టార్ట్ చేసినాయి అంటే వాటికి ఫీడింగ్ టైం అనేది స్టార్ట్ అయిందని అర్థం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు ఉన్నంత గుంపు అయితే ఇక్కడ ఫామ్ అవ్వలేదు, కొంచెం అలా అటు సరౌండింగ్స్ అంతా కూడా తిరుగుతున్నాయి ఈ యొక్క సీక్రెట్ బేబీస్ అనేవి. ఇంకోటి విషయం ఏంటంటే ఇవి బేబీస్ ఉన్నాయి కదా, నైట్ టైం హైడింగ్ స్పాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఒళ్ళో అలాగా ఉండిపోతాయి అన్నమాట. అక్కడే పొడుగుని పోయి ఉండిపోతాయి, ఒక్క బేబీ కూడా బయటికి రాదు. నైట్ టైం అయినప్పుడు వాటి యొక్క పేరెంట్స్ దగ్గరికి అవి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ ఒక్క ఫ్రై కూడా కనబడదు, పేరెంట్ ఫిష్తో సహా పిల్లలు ఈ హైడింగ్ స్పాట్ లోపల దాక్కుని ఉంటాయి. కాబట్టి మీరు రాత్రులు చూసినప్పుడు ఫ్రైస్ అని ఏమైంది తినేసింది ఏమో అని హైడింగ్ స్పాట్ని తీయకండి. ఈ హైడింగ్ స్పాట్ అనేది పిల్లలు ఉన్నాయో చూసుకోవడానికి తీశారంటే మొత్తం ఒక్క బేబీని కూడా వదలకుండా మొత్తం అన్నిటిని కూడా పేరెంట్స్ రెండూ తినేస్తే వాటి పిల్లలకి ఆపదని మీరు ఈ హైడింగ్ స్పాట్ని కూడా తీసేశారు. కాబట్టి అసలు సురక్షిత ప్రాంతం కాదు, మనం ఇంకో చోటుకి షిఫ్ట్ అయిపోయి పిల్లలకి అందాం అని చెప్పి మొత్తం పిల్లలు అనేవి తినేస్తాయి. ఇంకా ఈ తప్పు అయితే చేయకండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫీడ్ కింద మన జూల్ సీక్రెట్కి ఫస్ట్ ఫీడ్ కింద బ్రైన్ స్ట్రీమ్ అనేది ఫీడ్ అనేది చేసుకుంటాం. సో హ్యాచింగ్ అనేది చేయాలి కాబట్టి నేను కల్లుప్పు అయితే తీసుకుంటున్నాను. కల్లుప్పు అనేది ఎక్కువ మోతాదులో తీసుకోండి. మనకి బ్రైన్ స్ట్రీమ్ చేసేటప్పుడు తక్కువ వేస్తారు అందరూ, కానీ కాదు, ఒక స్పూన్ అంత పెద్ద స్పూన్ ఉన్నది కదా, ఒక పెద్ద స్పూన్ అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం దాంట్లో ఆర్ఓ వాటర్ వేసుకోవాలి. అందరూ కూడా భూమి వాటరు ఇంకా కొలాయి వాటరు ట్యాప్ వాటర్ వాడతారు, కానీ అవి వాడకూడదు. ఆర్ఓ వాటర్ మాత్రమే వాడండి. ఆర్ఓ వాటర్ ఎందుకంటే దీంట్లో మంచి బ్యాక్టీరియా ఉండదు, గుడ్ బ్యాక్టీరియా ఉండదు, రెండు ఉండవు. కాబట్టి డామినెన్స్ అనేది ఉండదు, కేవలం బ్రైన్ స్ట్రీమ్ మాత్రమే ఈ యొక్క వాటర్ అనేది హ్యాచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక లోతు తక్కువ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం అమెజాన్లో అయితే ఇవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. షీట్ వచ్చేసి 200 పడుతుంది అన్నమాట. మనకి 10 క్యాప్సూల్స్ వస్తాయి ఒక షీట్తో, అమెజాన్లో అమ్ముతారు మీకు. దీన్ని అయితే మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇదిగోండి లోపల చూసారు కదా, ఇవే ఎగ్స్. ఈ ఎగ్స్ని మన వాటర్లోకి అయితే వేసుకోవాలి. ఇంకో ఈ విధంగా వేసుకొని ఒక 5 నిమిషాలు లేదా ఒక నిమిషం వరకు వాటిని అలా ములిగేంత వరకు అలా ఉంచండి. ఒకవేళ మీకు టైం లేదంటే ఇలాగా కదపండి. ఇలా కదపడం వల్ల అవి ములుగుతాయి అన్నమాట వాటర్లోకి, ఇలాగా ములుగుతాయి. ఇలా ములిగిన తర్వాత మనం వీటికి ఎయిర్ బబుల్ స్టోన్ పెట్టుకొని ఎయిర్ పంప్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఎయిర్ పంప్ అనేది పెట్టుకోవాలి. ఈ ఎయిర్ పంప్ అనేది ఎప్పటి వరకు పెట్టుకోవాలంటే ఇందులో బ్రైన్ స్ట్రీమ్ హ్యాచ్ అయ్యి మనం వాటికి ఫ్రైస్ కోసం ఫీడ్ చేసుకుని అయిపోయేంత వరకు మొత్తం దీనికి నాన్ స్టాప్ అలా వర్క్ అవుతూనే ఉండాలన్నమాట. ఎక్కడ కూడా ఆపకూడదు. ఈ యొక్క బబుల్ ఎయిర్ మోటార్ని అయితే అసలు ఆపకూడదు మనం. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఇలాగా ఎయిర్ బబుల్ స్టోన్ అనేది మోటార్ అనేది ఆన్ చేసుకుని లోపల పెట్టుకొని ఇంక వీటిని మనం ఆపకూడదు అన్నమాట. దీనికి అసలు రెస్ట్ అనేది ఇవ్వకూడదు. మన ఫ్రిడ్జ్ చూడండి ఎలా వేసుకుని వదిలేస్తామో అలాగే వేసుకుని వదిలేయాలి అంతే. అంతేగాని దాన్ని మధ్యలో ఆపడం లాంటివి చేయకూడదు. రాత్రులు కరెంట్ ఎక్కువైపోతుందని అనిపిస్తే మీరు ఇది హ్యాచ్ చేయకండి. మీరు కరెంట్ ఎక్కువైపోతుంది బ్రో, మా వల్ల కాదు బ్రో అంటే అసలు మన దగ్గర చాయిస్ అనేది లేదు. కొంతమంది ఎయిర్ బబుల్ స్టోన్లో కాకుండా ఉత్తు వాటర్లో వేస్తే హ్యాచ్ అయిపోతుంది అంటారు, కానీ అది అసలు నిజమే కాదు. మీరు 100% ఎగ్స్ వేసారనుకోండి, అందులో 50% కూడా రాదు, 20% వస్తుంది అంతే.
సో ఇలా 24 గంటల తర్వాత, అంటే 24 గంటల్లో ఎయిర్ బబుల్ స్టోన్ పెట్టిన తర్వాత ఇవి హ్యాచ్ అవుతాయి. ఆయా గుడ్ల నుంచి పగలగొట్టుకొని ఈ పిల్లలు అనేవి బయటకు వస్తాయన్నమాట, బ్రెయిన్ స్ట్రీమ్ అనేది. సో నాకు మధ్యలో కరెంట్ అనేది పోయింది, దానివల్ల చాలా తక్కువ అయితే వచ్చినాయి బ్రెయిన్ స్ట్రీమ్ అనేది. మీకు దగ్గరగా చూపిస్తా చూడండి. ఈ బ్రెయిన్ స్ట్రీమ్ అనేది ఎందుకు పనికి వస్తుందంటే, మనకి ఎప్పుడైతే కొత్తగా పుట్టిన బేబీస్ అయితే ఉంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి, మన కంటికి కూడా కనబడవు. సో అలాంటి కంటికి కనబడి చిన్న చిన్న చేపలకి ఫీడ్ చేసుకునే ఫస్ట్ లైఫ్ ఫుడ్ ఇది ఫీడ్ చేసుకోవడం వల్ల అవి బేగా గ్రో అయిపోతాయి. ఇప్పుడు నేను చూడండి, దీన్ని ఒక పైప్ సాయంతో అయితే తీసుకున్నాను, ఇంజెక్షన్ అయితే పెట్టుకుని, ఆ ఇంజెక్షన్ సాయంతో అయితే నేను దీన్ని తీసుకొని ఇప్పుడు లోపల అయితే వేసుకుంటున్నాను. ఈ లోపల వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇలా ఫీడ్ చేసే టైంలో పేరెంట్స్ అనేవి భయపడిపోతాయి. మనల్ని ఈ పైప్ ఏదో వచ్చి మన పిల్లల్ని చంపేయడానికి వస్తుంది, ఇది అస్తమానం డిస్టర్బ్ చేసేస్తుంది అని చెప్పి అనుకుంటే కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి. ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది చేయకండి. రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు ఫీడ్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత వాటిని మనం అసలు ఏమాత్రం డిస్టర్బ్ అనేది చేయకండి. మీరు డిస్టర్బ్ అనేది చేస్తూ ఉన్నారంటే సిక్లిట్స్ అనేవి చాలా భయపడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వీటిని ఒక వారం వరకు వాటికి దరిదాపుల్లోకి వెళ్ళకూడదు మనం. ఇప్పుడు నేనైతే రిస్క్ తీసుకుని అయితే మరి వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రైస్ అనేవి అక్కడక్కడ ఉన్నాయి, అది తింటున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినమాట ఫీడ్ చేసుకోవడం అనేది. ఇప్పుడు 3 వారాల తర్వాత, అంటే ఇవి పుట్టిన 3 వారాల వరకు నేను బ్రెయిన్ స్ట్రీమ్ మాత్రమే ఫీడ్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను వీటికి మోయినా అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాటి గ్రోత్ అనేది ఎలా ఉందో మీరైతే గమనించండి. ఇప్పుడు అదిగోండి, చూసారు కదా, అదిగో కొంచెం గప్పీ ఫిష్ షేప్లోకి అయితే వచ్చినాయి. గప్పీ ఫిషెస్ అనేవి ఉంటాయి చూడండి. ఇలా 3 వారాలు, అంటే ఒక వారం వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత నుంచి ఈ యొక్క సిక్రెట్ ఫిష్ అనేవి వాటి పిల్లలు అనేవి తినవు. ఇక్కడ నుంచి మనం మోయినా ఫీడ్ చేసుకొని వాటిని మళ్ళీ పెంచుకోవచ్చు. సో వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి గాయస్. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.